మాది రెస్టారెంట్ అండి. చూడండి బిర్యానీ చేస్తున్నాడు ఈయన. కొంచెం ముందు నెయ్యి ఆయిల్ అంతా వేసి ఆనియన్ వేసి వేపుతున్నాడండి. ఇవి ప్రాసెస్ అంతా ఇంకా చెయ్యాలి. రైస్ వాటర్ ఇవన్నీ అన్న హాయ్ చెప్పు. ఇవన్నీ ఇక్కడ మెయిన్ చేస్తున్నారు. కర్రీ కూడా రెడీ చేస్తున్నారండి. ఇదంతా ఇప్పుడు మన రెస్టారెంట్లో అన్ని ఐటమ్స్ చిక్కుతాయండి. ఏ ఐటమ్ అయినా కావాలంటే అప్పటికప్పుడు లైవ్లో తయారు చేసి ఇచ్చేస్తారు. ప్రతిదీ ఉంటుందండి మా దగ్గర. ఇప్పుడైతే ప్రస్తుతానికి బిర్యానీ చేస్తున్నాడు అన్న. ఒక వెయ్యి అల్లం పేస్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు అల్లం తెల్లగడ్డలు ఇది 10 కేజీలు కన్నా 10 కేజీలకా? ఈ క్వాంటిటీ వచ్చి 10 కేజీలకండి. చాలా బాగా చేస్తారని బాగా టేస్ట్ ఉంటుంది. ఇది కావాలన్న వాళ్ళు మాకు ఇంటికి డెలివరీ కూడా ఇస్తారు. తమ్ముడు ఇటు టమోటా వేసారండి. ఇప్పుడు ఎంత అండి? ఇక్కడ వచ్చి కూర్చొని 10 నిమిషాల్లో రెడీ చేసి ఇచ్చేస్తారు అన్నీ కూడా. కొత్తిమీర పుదీనా మంచి స్మెల్ వస్తున్నాయండి. ఇంకా అల్లం పేస్టు ఇవన్నీ వేస్తారు కదా. ఇప్పుడే బిర్యానీ స్మెల్ ఇప్పుడే తయారైపోయింది మనకి. చూడండి కల్లుప్పు వేస్తున్నారు. ఐటమ్కి ఏదైనా కల్లుప్పు మాత్రం బాగా మంచి టేస్ట్ వస్తుందండి సాల్ట్ కన్నా. అన్న బిర్యానీ బాగా చేస్తాడండి. 50 మందికి ఇప్పుడు చేసేది. అది వాటర్ బిర్యానీ అండి. ఇది వాటర్ బిర్యానీ బాగుంటుంది. ఏందది? మెంతాకు అండి. ఇది మంచి ఫ్లేవర్ వస్తుందండి మెంతాకు అయితే. చెప్పన్నా. ధనియాల పొడి అండి. ఇది 50 మందికి ఇది. ఇప్పుడు ఇది మనం తీసుకునేదంతా. గరం మసాలా పొడి అంటే మనం కొట్టింది. అవన్నీ వీళ్ళే ప్రిపేర్ చేస్తారండి. చాలా మంచి స్మెల్ వస్తుంది అన్న. బాగుంది. మన కారం తక్కువ వాడము. అవునులే, కారం వేస్తే కలర్ చేంజ్ అవుతుందండి. ఎప్పుడైనా పచ్చిమిర్చితోనే మనకి కలర్ బాగుంటుంది. అది ఒక కలర్ వస్తుంది, ఇది ఒక కలర్ వస్తుంది. కానీ పచ్చిమిర్చితో చేసే కలరే టేస్ట్ ఉంటుంది. చూపులకి బాగుంటుంది, తినాలనిపిస్తుంది ఎవరికైనా సరే. కారం వేరేలా ఉంటుంది. ఇప్పుడు పెరిగేస్తున్నారు చూడండి. పెరుగు వేయటం వల్ల రైస్ మనకి బాగా సాఫ్ట్గా వస్తుంది, టేస్ట్ వస్తుందండి. మీకు అందరికీ తెలిసిందే. కానీ రెస్టారెంట్ సైడ్ చూడండి ఒకసారి. మాది రెస్టారెంట్ అండి ఇక్కడ. ఇది వాటర్ బిర్యానీకి అండి. ఇది 50 మందికి ఇప్పుడు ఈ అన్న రెడీ చేసింది. అది రైస్ వాటర్ అట్లా దానికి సంబంధించిన మసాలాలు. ఎక్కువ మసాలాలు వేసి ఎట్లా పెడితే అట్లా ఉండదండి. చాలా బాగా చేస్తారు ఈ అన్న అయితే. ఇది బోన్లెస్ కర్రీ అండి. ఇది బోన్లెస్ కర్రీ అండి. ఈ తమ్ముడు చేస్తున్నారు ఇక్కడ. చాలా బాగుంటుంది ఈ బిర్యానీకి. ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇది మాది రెస్టారెంట్ అండి. రెస్టారెంట్ స్టైల్ ఇప్పుడు ఇవన్నీ కూడా. ఇదైతే వేసేసరి తీయటంలో వీడియో కొంచెం అది తీయలేకపోయింది. ఈసారి బాగా చూపిస్తానండి ఈ కర్రీని అండి. 10 కేజీలకి ఇవంతా కూడా. ఇప్పుడు కేజీకి ఎన్ని పోస్తారన్నా వాటరు? ఒకటిన్నర డబ్బా కేజీకి. ఓకే. ఇది ఫ్రాన్స్ అండి. ఇది ఫ్రైకి.
ఇది చికెన్ అంతా మసాలా అంతా రెడీ చేసి పెట్టేది. ఇది బిర్యానీకి ఇప్పుడు ఇది ఫ్రైకి. ఇది లాలీపాప్లు అండి ఇవి. చూడండి, దాంట్లో ఫ్రై చేసి లాలీపాప్లు తయారు చేస్తున్నారు. కలిపెట్టు లాలీపాప్లు అండి ఇవి. బాగున్నాయిగా. ఓకే అండి, ఇప్పుడు రైస్ వేసుకోవటమే. ఇంకా తెల్లిపోయింది కదా మనకి. ఉప్పు సరిపోయిందన్న. ఇప్పుడు రైస్ వేసేస్తున్నారండి. ఇప్పుడు దీంట్లో 10 కేజీల రైస్ కదన్నా. 10 కేజీలు. ఇంకా రైస్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇంకా మీకు టైం లేక ఇప్పుడు ఇప్పుడే చెప్పారు వాళ్ళు ఆర్డర్. అవునన్నా, విన్నాను కదా నేను. ఇది స్టార్ట్ అయింది. రెడీ చేసుకోండి. ఇంకా వచ్చి కూర్చున్నారు. రైస్ పచ్చిది లేకపోతే ఉడితే బాగుంటుంది. గమ్ సరి రాదు. రెడీ అయిపోయిందన్న బిర్యానీ. చూడండి, రెడీ అయిపోయింది బిర్యానీ. ఇంకింత జస్ట్ ఒక 5 నిమిషాలు. రైస్ చూడండి అసలు ఎంత పొడవునా ఉన్నాయి. సేమియా లెక్క ఉన్నాయి కదా. థ్యాంక్స్. బాగుందా? నచ్చిందా? అన్ని కాస్ట్లీ ఐటమ్ అండి. కాస్ట్లీ ఐటమ్స్. అందుకే మీకు బాగుంది ఇక్కడ. ఫ్రై పీస్ బిర్యానీ అండి ఇది. ఇందాక చేసిన రైస్ దానికి ఇలా చేసి పెడితే అది ఫ్రై పీస్. ఓకే అండి, చూడండి, వేడి వేడి రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ, వాటర్ బిర్యానీ రెడీ అయిపోయింది. చెప్పులు మర్చిపో.